హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అలాగే మీరందరూ బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి జీడిపప్పు, మామిడికాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూసేద్దామండి. ఇది పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్‌లో అవి వేస్తూ ఉంటారు కదా! సేమ్ అదే టేస్ట్ అయితే వచ్చేస్తుందనమాట. మన ఇంట్లోనే మనం చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమేం పదార్థాలు కావాలో కూడా చూసేద్దాం రండి. కావాల్సిన పదార్థాలొచ్చేసి కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయలు అండి. ఇదొచ్చేసి గరం మసాలా పేస్ట్ అండి. గరం మసాలా పేస్ట్ వచ్చేసి అల్లం, వెల్లుల్లి, అలాగే చెక్క, లవంగా, ఇలాచీ అండి. కొన్ని ధనియాలు కూడా వేసి మెత్తని పేస్ట్ అయితే చేసుకున్నాను. అలాగే పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ, జీడిపప్పు అయితే నానబెట్టుకోవాలండి. పసుపు, కారం, సాల్టు ఇవి ఉంటే సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టయితే ఆనియన్ అయితే వేయించుకోవాలండి. మళ్ళీ మళ్ళీ మూత తీసి వేయించుకుంటూ అయితే ఉండాలి. నేనైతే సిమ్లోనే పెట్టి వేయిస్తాను, లేకపోతే మాడిపోతాయి అనేసి. మంచి కలర్ వచ్చే వరకు లైటు గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత నేను నీళ్ళలో నానబెట్టాను కదండి జీడిపప్పు. నానబెట్టి వేస్తేనే టేస్ట్ బాగా వస్తుందండి కర్రీకి. అవి వాటర్లోంచి తీసేసుకొని ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపి మళ్ళీ కొంచెం సేపు అయితే ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందామండి. అలా మగ్గిస్తే బాగా వేగుతుంది, జీడిపప్పు టేస్ట్ బాగా వస్తుందనేసి. జీడిపప్పు అయితే వేగిపోయిందండి. ఇప్పుడు మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసుకుందాము. నేను ఒక 2 స్పూన్స్ మాత్రమే మసాలా పేస్ట్ అయితే తీసుకున్నానండి. ఎక్కువ మసాలా ఏమీ వేయడం లేదు, కొంచెమే తీసుకుని అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలండి. అలా అయితే మసాలా పేస్ట్ పచ్చివాసన రాకుండా బాగా వేగుతుంది. అది కూడా వేగిపోయిన తర్వాత పసుపు, కారం, సాల్టు తీసి పెట్టుకున్నా కదా, అది కూడా వేసేసుకుని బాగా కలిపి మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే వేయించుకోవాలండి. నేను పసుపు, కారం, సాల్టు కొలతలైతే ఏమీ చెప్పలేదండి. ఎందుకంటే ఎవరి టేస్ట్‌ని బట్టి వాళ్ళు తింటాం కాబట్టి, మా టేస్ట్‌ని బట్టి అయితే నేనైతే వేసుకున్నాను. మీ కర్రీ క్వాంటిటీని బట్టి, మీ టేస్ట్‌ని బట్టి మీరు పసుపు, కారం, సాల్ట్ అయితే వేసుకోండి. అది కూడా బాగా వేగిపోయినాయండి. వేగిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూతైతే పెట్టి కర్రీ అయితే ఉడికించుకుందామండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. కొంచెం లైట్‌గా ఉడుకుతున్నప్పుడు మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, పచ్చివి మాత్రమే ఇలా వేయాలండి. వేయించితే టేస్ట్ బాగా రాదు. ఇలా ఉడుకుతున్న దాంట్లోనే వేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు వేసేసిన తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టి కర్రీ అయితే ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. కర్రీ బాగోదు, మళ్ళీ టేస్ట్ పోతుంది. పచ్చి మామిడికాయ ముక్కలు వేసాను కదా, కర్రీ బాగుంటుందా బాగోదా అని అయితే ఆలోచించకండి. అలా పచ్చి మామిడికాయ ముక్కలు వేయడం వల్ల గ్రేవీ బాగుంటుంది, కర్రీ కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ తిన్నారో లేదో కామెంట్ రూపంలో అయితే చెప్పండి. అలాగే మీరు ఎప్పుడూ ఒకసారి ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నిజంగానే కర్రీ అయితే చాలా బాగుంటుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఉడికితే సరిపోతుంది. నిజంగా రైస్‌లోకి అయితే చాలా మంచి కాంబినేషన్ అయితే అని నేనైతే చెప్తానండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.